వాణిజ్య సంబంధాలు తెగిపోయినాయి. దాంతో అక్కడికి ఎక్స్పోర్ట్ లేదు. చైనా వాళ్ళ దాంట్లో మనకి ఇప్పుడు ఆంక్షలు పెట్టుకుని ఉన్నాం కాబట్టి కొంత ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. అయితే చైనాతో ఆంక్షలు ఇవాళ కొత్తగా అదే 4 సంవత్సరాల నుంచి ఉందే. ఈ గ్యాప్ను మనం యూరప్ పూర్తి చేసింది. కానీ ఈ దఫా యూరప్లో నుంచి అంటే వాళ్ళల్లో ఈ మధ్య కాలంలో హెల్త్ అవేర్నెస్ ఎక్కువ, ఈ కారాలు తగ్గించారు. మామూలుగా మీరు యూరప్ వాళ్ళని అడిగితే అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని ఎవరినైనా అడిగితే చెప్తారు అక్కడ చప్పటి తిండ్లు ఉంటాయి. మనకు మళ్ళీ ఇక్కడ మిరపకాయని కొరుక్కుని తినాం. ఇక్కడ మనం పప్పులో ఉల్లిపాయ మిరపకాయ కసక్కని కొరుక్కు తింటాం. లేదా ప్రతి దాంట్లో మనకు ఉప్పు కారం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఉప్పు కారాలు తక్కువ వాడతారు. మనం కనుక అది తింటే చప్పగా ఉంటుంది. అది కాబట్టి వాళ్ళు ఏదో ఆ మధ్య కాలంలో కాస్త కారం ఎక్కువ వాడటం బిగించేశారు. కరోనా టైంలో కరోనా కారణంగా డాక్టర్లు చెప్పారు కదా కారం ఎక్కువ తింటే బెటర్ అన్నటువంటిది. ఆ టైంలో తిన్నారు. ఇప్పుడు కరోనా సంబంధించిన శాంతం పక్కెళ్ళిపోయింది కదా, తినడం తగ్గించారు. దానికి తోడు ఇప్పుడు అమెరికా ఏదైతే 25% ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తానంటుంది కదా ఇండియా నుంచి తీసుకెళ్లేదానికి, దాంతో ఎక్కడి నుంచైనా ఒకటే అక్కడ వాళ్ళకి అది కూడా సమస్య అక్కడ. కాబట్టి అదేదో అంటారు కదా ఏది విఘ్నాలు 100 విఘ్నాలు ఉంటాయి అని చెప్పేసి, కర్ణుడి చావుకి 100 విఘ్నాలు అని చెప్పేసి, అట్లాగే మిర్చి సమస్యకు బోలెడు కారణాలు. కానీ ఇప్పటికీ మన చేతిలో ఉన్నటువంటిది ఇవాళ మీరు చూడండి మిర్చి యార్డ్లో మిర్చి కేజీ ఎంత పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిలయన్స్ మార్ట్లు చూడండి, అన్ని డీ మార్ట్లు చూడండి. నేను ఇంకెక్కడికో వెళ్ళమంటలా, మన రాష్ట్రంలో మనందరం వాడే మిర్చి చూడండి ఎంత తేడా ఉందో చూడమనండి. మిర్చి యార్డ్ ఇప్పుడు వీళ్ళు ఎంత అని చెప్తున్నారు, 20,000 రూపాయలు చెప్తున్నారు అంతే కదా, 11,000 వస్తుంది అంటున్నారు. అంటే 100 కిలోల బస్తాకి 11,000 అంటే ఎంత పడిందండి, 110 రూపాయలు పడింది. మన దగ్గర కారం ప్యాకెట్ 100 గ్రాములు ఎంత పడుతుందండి, అది లెక్కేయండి. మన దగ్గర ఉన్నటువంటి మిర్చి ఎంత మనకు అమ్ముతున్నారు చూడండి. ఇప్పుడు మాక్సిమం మిర్చిని ఇంట్లో తీసుకొచ్చి కారం వేసుకునే వాళ్ళు ఎవరు లేరు, కారం ప్యాకెట్లే వాడుతున్నారు. మరి ఇదే ప్రాంతాల్లో కారం ప్లాంట్లు ఏర్పాటు చేయించి అవి చేయొచ్చుగా. ఎవరు చేస్తున్నారు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మనం పక్కన పెట్టేస్తున్నాం. స్టిల్ నువ్వు ఇప్పుడైనా ఏర్పాటు చేయొచ్చు కదా, చెయ్యం మనం. అదే కారాన్ని మనం ఇవాళ ఇప్పుడు మన ఈ